రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసు ఎఫ్ఐఆర్లో ఏసీబీ కీలక అంశాలు వెల్లడించింది. మాజీ మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే నిధుల చెల్లింపు జరిగిందని స్పష్టం చేసింది. ఈ కోణంలోనే దర్యాప్తును వేగవంతం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈ ఫార్ములా కార్ రేస్కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ విచారణను వేగవంతం చేసింది. నిన్న కేసు నమోదు చేసిన ఏసీపీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఒక డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. నిరంతరం ఒక ఎస్పీ స్థాయి అధికారి బృందాన్ని ఈ దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మొత్తంగా కూడా ఏసీబీ డీజీ నిన్న అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారు ఏ పని చేయాలి, ఏ బృందాలు ఏ పని చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటికే డీజీ వారందరికీ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి విదేశీ సంస్థకు 54.88 కోట్ల రూపాయలను నిధులు బదిలీ చేశారని అది ఆ ప్రధాన అభియోగం ఏసీబీ మోపింది. అయితే దీంట్లో ఏ1గా కేటీఆర్ని, ఏ2గా అప్పటి హెచ్ఎండిఏ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అరవింద్ కుమార్ను, అదేవిధంగా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా కేసు నమోదైంది. మొత్తంగా అయితే కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. కేసు విచారణను ఎప్పటికప్పుడు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ హెచ్ఎండిఏతో పాటు ఈ ఫార్ములా రేస్కు సంబంధించి సంబంధం ఉన్న ఇతర శాఖల నుంచి కూడా దస్త్రాలను ఏసీబీ తెప్పించుకోనుంది. ప్రధానంగా మరోవైపు ఫార్ములా ఈ కేసు విచారణలో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఎంఏయుడి ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ ఈరోజు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఎవరైతే డిఎస్పీ ఉన్నారో ఈ కేసును దర్యాప్తు అధికారిగా ఉన్నారో విచారణ అధికారి, ఆయన ఈ విషయంలో అయితే ఆయన వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఆ తర్వాత ఫార్ములా 55 కోట్ల రూపాయలు, దాదాపు 55 కోట్ల రూపాయలు ఏ విధంగా బదిలీ చేశారు. అదే ఒక విదేశీ సంస్థకు ఇంత పెద్ద ఎత్తున నిధులు బదిలీ చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఒకవైపు ఆర్థిక శాఖ అనుమతి కానీ, రిజర్వ్ బ్యాంక్ అనుమతి కానీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమతులు తీసుకోకుండా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగానే ఈ మొత్తం వ్యవహారం నడిచిందని ఏసీబీ ప్రధాన అభియోగం. ఇందుకు సంబంధించే దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. మా దర్యాప్తు కొనసాగనుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఏదైతే ఫైళ్ల పరిశీలన, అదేవిధంగా వాంగ్మూలాల నమోదు ఇవన్నీ ముగిసిన తర్వాత ఏ1గా ఉన్న కేటీఆర్తో పాటు ఏ2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసి అనంతరం వారి నుంచి కూడా వాంగ్మూలం తీసుకొని తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించిన తాజా అంశాలు. ఓవర్ టు యు.